బ్రేకింగ్ చూస్తున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం ఇంటి దగ్గరకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమన్ పై దాడికి యత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతకుముందు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారంను కాంగ్రెస్లోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం ఇంటి దగ్గరకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమన్ పై దాడికి యత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ బాల్క సుమన్ పోచారం ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయనకు మధ్య అక్కడ ప్రస్తుతం గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి పొంగులేటి ఇద్దరు కూడా ఆయన నివాసంలో, బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో భేటీ కావడం జరిగింది. భేటీ అయ్యి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు హాఫ్ అన్ అవర్కు పైగా కూడా సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి ఇద్దరు కూడా పోచారంతో భేటీ అయినటువంటి సందర్భంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు పోచారం నివాసానికి చేరుకోవడం జరిగింది. చేరుకొని బాల్క సుమన్తో పాటు మరొకవైపు ఇతర నేతలంతా కూడా మా ఎమ్మెల్యేని కలిసేందుకు వచ్చామంటూ కూడా ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వాళ్ళని ఆఫ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యేని మేము కలవాలి అంటూ కూడా వాళ్ళంతా కూడా తీవ్ర వాగ్వాదానికి పోలీసులతో దిగడం జరిగింది. దిగిన తర్వాత ఈ సందర్భంగా ఇప్పుడు కాదు, ఎందుకంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పోచారంతో భేటీ అయ్యారు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చి కలవాలంటూ కూడా పోలీసులు వారికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు చెప్పినటువంటి దానికి వారు ఏకీభవించలేదు. దీంతో వారంతా కూడా
పూర్తిగా పోలీసుల పైన ఎదురుదాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఆ పోలీసులకి అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి వారంతా కూడా రోడ్డు పైనే కూర్చొని పూర్తిగా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంగా పోలీసులంతా కూడా వారందరినీ అరెస్ట్ చేసి వారందరినీ స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా బాల్కా సుమన్ మాట్లాడుతూ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజాపాలన పైన ఫోకస్ చేయకుండా వారంతా కూడా ఎమ్మెల్యేలను కొనేటటువంటి పనిలోనే వారంతా లీనమయ్యారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడంతా కూడా పూర్తిగా పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఒకవైపు చూడొచ్చు, ఒకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కూడా వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం పోచారం నివాసం వద్ద అయితే ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోచారం నివాసం వద్ద మరి కాసేపట్లోనే భేటీ ముగిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒకసారి సార్ చెప్పండి, ఏంది అసలు ఇట్లా సార్ బయటికి వస్తుంది? ఏం లేదు, రాష్ట్రంలో అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచడానికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవ్వరు వస్తున్నా కానీ కూడా వారిని స్వాగతిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అదే బాటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము. ఇట్లాంటి చిల్లర ముల్లరగా ఓవర్ వచ్చినా కానీ కూడా వాళ్ళని పట్టించుకునేది లేదు. వాళ్ళందరూ కూడా మా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి కూడా పనికిరారు. ముఖ్యంగా సీఎం రేవంత్గా వచ్చిన తర్వాత ఆ ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా ఎమ్మెల్యేలు కొనేటటువంటి పనిలో బిజీగా ఉన్నాడంటూ కూడా బాలకృష్ణ ఆరోపణ. ఇగో సార్ ఒక మాట చెప్తున్నా, అట్లాంటి ఆయనకి ఏమైనా వాల్యూ ఉందా? అట్లాంటి చిల్లరగాళ్ళకు కూడా మేము సమాధానం ఇవ్వన్నా? వచ్చిన 5 సంవత్సరాల్లో గ్యారెంటీలు మొత్తం అమలు చేసిండు. ఒక 5 గ్యారెంటీలు ఆగస్ట్ 15 రోజు రుణమాఫీ చేస్తున్నాడంటే రుణమాఫీ చేయొద్దని ఇవన్నీ అడ్డం పడుతున్నారు వీళ్ళంతా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ 15 రోజు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దా దిశలో పనిచేస్తున్నారు. 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసిండ్రు. ఇంకేం చేస్తారు? ఇలా ఫ్రీ పాసులు ఏమన్నా వీళ్ళు ఇచ్చిండా? వీళ్ళు అయ్యి ఇచ్చిండా? జనాలు పోతలేరా? మీకు గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తున్నారు కదా, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఇంకేం చేస్తారు? మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు. మనకు లాల్ బహదూర్ స్టేడియంలోనే అన్నిసార్లు పెట్టి ప్రోగ్రాంలు పెట్టి 27,000 ఉద్యోగాలకు మొత్తం నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు ఇచ్చిండు. వీళ్ళకు కడుపు మంట. 10 సంవత్సరాల్లో ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్కు మళ్ళా కూడా ఫామ్ హౌస్లో వండుకొని నాయకులకు అందరికి చెప్తున్నట్టే బీజేపీకి పనిచేయమని చెప్పి వాళ్ళ ఆత్మాభిమానం చంపుకోలేకనే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ మా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక మాట చెప్తున్నా, ఇన్ని రోజులు గడివికిండా లేకపోతే సంకనాకిండా? వచ్చేది ఉంటే ఎప్పుడో దినం రావచ్చు కదా, పొద్దున్న రావచ్చు, సాయంత్రం రావచ్చు. ముఖ్యమంత్రి గారు బ్రేక్ఫాస్ట్ కోసం ఒక అతిథిని పిలిచినప్పుడు ఒక ఎమ్మెల్యే ఈ టైంలో దొరికింది ఆయనకు. అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుముకున్నాడు. ఎందుకు వాళ్ళకి అవసరమేమున్నది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారిని ఒక పిలిచిన ఎమ్మెల్యేగా శాసనసభ్యులు గారు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు, టిఫిన్కి రమ్మన్నాడు. ఈయనకి ఎందుకంటే దొరుకుతాడు ఇట్లా? వీళ్ళకి అన్ని గిట్లాంటి పనులే లుచ్చా పనులు చేసినందుకే కేసీఆర్ సంకనాకిపోయాడు. మరొకవైపు సీఎం పోచారం భేటీ అయినటువంటి సందర్భంగా పోలీసులంతా పటిష్ట బందోబస్తు నడుమ ఉన్న మధ్య వారు లోనికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం ఉందా? పోలీసు వైఫల్యం కాదు, అది కాదు. నేను ఒకటి చెప్తున్నా, దొంగతనంగా రాలేదు. ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్ గా బయటికి వచ్చిండ్రు, వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి పోతున్నారు అంతే. మీడియా పిలుస్తుంది. ఇది మన మొత్తానికి చూసుకుంటే చూడొచ్చు, ఒకవైపు పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఎవరైతే నిరసన వ్యక్తం చేశారో వారందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి ప్రజాపాలన అందించడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నేతలందరినీ కూడా లోనికి ఆహ్వానిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా మేము అమలు చేస్తున్నాము అంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరొకవైపు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి పోచారం భేటీ ముగియనుంది. మరి కాసేపట్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు మీడియాతో మాట్లాడేటటువంటి
అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు, ఇది మొత్తం చూడొచ్చు. పోచారం మరి కాసేపట్లో పోచారం మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి పోచారం నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పోచారం మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. చందు, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. కొల్లగొట్టి ప్రజాధనాన్ని మరి ప్రజలు మన గతంలో ఎమ్మెల్యేలని అందరిలో కొన్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత. తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రామచందర్ నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి
ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరు వచ్చారు? ఏమో నా దృష్టికి రాలే, ఇప్పుడే మీరు చెప్పిండ్రు, తప్పకుండా కనుక్కుంటాను. కనుక్కొని అదే ఇప్పుడు వారు వచ్చిండ్రా రాలేదా, ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడినరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాటి మీద స్పందిస్తా. ఒక మంచి వాతావరణంలో పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు, అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. మీరు ప్రస్తావించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్తారు. కేటీఆర్ నిన్న కూడా కొన్ని కామెంట్ చేశారు, మా ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే అంటే రేవంత్ రెడ్డి గానే పూర్తిగా లొంగిపోతున్నారు, సింగరేణి గన్ కేటాయించే ప్రమాదం ఉంది, సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాబోతున్నారు. వీటన్నిటి విషయంలో మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న, రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్నా. ఈరోజు ఇతర అంశాల ప్రస్తావించదలుచుకోలేదు. నేను మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా వాటన్నిటికీ రేపటి నుంచి సమాధానం చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి చేరిక కానీ, శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన కానీ, శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు కానీ, ఈ విషయాలన్నిటినీ మీరు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చ కానీ ప్రస్తావన కానీ చేయండి. మీరందరూ కూడా రైతుల బిడ్డలే. రైతులకు మేలు జరుగుతూ రైతుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే మీడియా మొత్తంలో చర్చ జరపండి. ఇది ఒక పండుగ వాతావరణము. నేను మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసే బాధ్యత మాది. ఇది రైతు రాజ్యము, రైతు సంక్షేమ రాజ్యం. వాటి కోసం మేము వేసే ప్రతి అడుగులో సహకరించే పెద్దలందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్రము ఈరోజు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం
గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాలు పంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. మీ చేరికను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే మీ గేట్లు దోచుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఒక్కొక్కరి అభిప్రాయం ఒక తీరు ఉంటుంది. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేరకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే. మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైతే కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి, నచ్చి, ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనము మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఓపిక ఉంది, వయసు ఉంది. ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేము ఇంకా పదవుల కోసం, దానికోసం, దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులు మనం సమర్థించాలి గట్టిగా, మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావడానికి సిద్ధపడ్డాను. వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తా ఉన్నాడు మహానదేవుడు. నిజమే. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. బలవంతంగా చిన్నపిల్లగా కాదు, ఎప్పుడు